చాలా గొప్పగా డీల్ చేశారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు వాళ్ళ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం, విన్నాక దీని చర్చలోకి వెళదాం. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మొనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే. కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేను ఏదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి. దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్గా. సో హీఈస్ వెరీ క్లియర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చాలా క్లియర్గా, అది ఏవియేషన్ మినిస్ట్రీ అనేది మా ఎంపీ మంత్రి అయినా కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. అది ప్రధానమంత్రి మానిటర్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ. మా గవర్నమెంట్లో సత్య ఉన్నాడు. సత్య విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే, ఆ మంత్రివర్గమో లేకపోతే ఆ మంత్రిత్వ శాఖలో ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వంగా మేము మాట్లాడతాం, లేకపోతే అతను మాట్లాడతాడు. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళని అడిగితే ఏమొస్తుంది అని ఆయన చాలా చాలా క్లియర్గా మాట్లాడాడు. సో ఇక్కడ నేను అనేది అదే, వై టీడీపీ హ్యాస్ బీన్ టార్గెటెడ్, వై రామ్మోహన్ నాయుడు హ్యాస్ బీన్ టార్గెటెడ్. దట్ ఇస్ మై క్వశ్చన్. దీపక్ రెడ్డి గారు, మొన్న అర్నబ్ షోలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనిషి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని బేషరం అని చెప్పే మాట మాట్లాడిందని నేను గట్టిగా అపోజ్ చేశాను. ఒక మంత్రిని